ఓకే. సో, ఈరోజు మనము కంప్లీట్‌గా గూగుల్ సెర్చ్ యాడ్స్ అనేవి మనము ఈరోజు చూద్దాం. సో, ఈరోజు కంప్లీట్ బేసిక్స్ అనేది మీకిస్తానన్నమాట. సో, కంప్లీట్ బేసిక్స్ అంటే ఇప్పుడు సెర్చ్ యాడ్స్ అంటే ఏంటి? సో, సెర్చ్ ఎక్కడెక్కడ మనకి సెర్చ్ యాడ్స్ ఒస్తాయి. ఓకే. ఒక కెన్ యూ పేజ్ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ షేర్ చేస్తా. ఓకే. డోంట్ వరీ. సో, సెర్చ్ యాడ్స్‌లో ఎలా వర్క్ అయితది సెర్చ్ యాడ్స్. ఓకే. సెర్చ్ యాడ్స్ అంటే ఏంటి? యాస్ ఎ చెప్పినప్పుడు సో, ఒక పేజ్‌లో ఎన్ని యాడ్స్ ఒస్తాయి. ఓకే. మళ్ళా కీవర్డ్స్ ఎలా వర్క్ అయితాయి సెర్చ్ యాడ్స్‌లో. ఓకే. సో, ఏ రకమైన కీవర్డ్స్ లైక్ మ్యాచ్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ అంటాము. ఎలాంటి కీవర్డ్ మ్యాచ్ టైప్ ఉంటాయి. ఓకే. మళ్ళా సెర్చ్ అంటే ఒక క్యాంపెయిన్ సెటప్ చేయాలంటే వాట్ ఈస్ ది స్టెప్స్. ఓకే. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఫస్ట్ ఏముండాలా? సెకండ్ ఏముండాలా? సో, ఇవన్నీ చెప్పుకొనెళ్దాం. ఓకే. ఈ క్లాస్‌లో కంప్లీట్‌గా ఇన్ అండ్ ఔట్ సెర్చ్ యాడ్స్ అనేది మీకు చెప్తామన్నమాట నేను. ఓకే. సో, ఈ సెర్చ్ యాడ్స్ అనేది నేను ఆల్రెడీ లైక్ కొన్ని క్యాంపెయిన్స్ సెటప్ చేసినాము. ఆ క్యాంపెయిన్స్‌ని కూడా మీకు నేను చూపిస్తా. ఓకే. సో, మీ హెడ్‌లైన్స్ ఎలా ఉండాలా? మీ డిస్క్రిప్షన్స్ ఎలా ఉండాలా? ఓకే. ఇవన్నీను నేను చూపిస్తా. ఓకే. ఈరోజు కంప్లీట్‌లీ మనము సెర్చ్ యాడ్స్ అనేది కంప్లీట్‌గా నేర్చుకుందాం. ఓకే. సో, వన్స్ మీకి కంప్లీట్ లైక్ అన్నీ తెలిసిపోతే దెన్ ఇమ్మీడియేట్‌లీ విల్ లాంచ్ లైక్ విల్ జంప్ ఇంటూ ఎలాగా సెర్చ్ యాడ్స్ అనే దాన్ని సెటప్ చేయాలా? ఓకే. సో, ఎలా సెటప్ చేయాలా సెర్చ్ యాడ్స్ అనేది. సో, దాన్ని కూడా మనము చూద్దామన్నమాట. ఓకే. సో, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే. సో, ఫస్ట్ మనము ఓకే. సెర్చ్ యాడ్స్ అంటే ఏంటి? ఓకే. వాట్ ఈస్ సెర్చ్ యాడ్స్? ఓకే. సో, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెర్చ్ యాడ్స్ అంటే ఏంటి? ఓకే. సో, మీరు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్‌లో పోయేసి లైక్ ఇఫ్ యూ సెర్చ్ ఫర్ ఎనీథింగ్ లెట్స్ సే ఐ యామ్ గోయింగ్ టు సెర్చ్ ఫర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. లెట్స్ సే లైక్ ఒక కీవర్డ్ తీసుకుంటా నేను. లెట్స్ సే ఐ యామ్ గోయింగ్ టు సెర్చ్ డాటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇది ఒకటి మనకి కీవర్డ్ అనుకుందాం. ఓకే. ఇది మనకి కీవర్డ్. సో, ఐ యామ్ గోయింగ్ టు సెర్చ్ ఆన్ గూగుల్. ఓకే. సో, నేను గూగుల్‌లో డాటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసినప్పుడు ఓకే. యూ సీ స్పాన్సర్డ్ అని ఇక్కడ కనిపిస్తా ఉంది. సో, దిస్ ఈస్ కాల్డ్ సెర్చ్ యాడ్. ఓకే. సో, ఇది ఒక సెర్చ్ యాడ్. ఇక్కడ కిందకొచ్చేస్తే ఇక్కడ ఒక సెర్చ్ యాడ్ వస్తా ఉంది. ఇక్కడ చూడండి మళ్ళా ఒక సెర్చ్ యాడ్. ఇక్కడ కిందకొస్తే మళ్ళా సెర్చ్ యాడ్ వస్తుంది. సో, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సెర్చ్ యాడ్స్ అన్నమాట. ఓకే. సో, సెర్చ్ యాడ్స్ ఎందుకంటామంటే సో, వి ఆర్ గోయింగ్ టు సెర్చ్ ఆన్ గూగుల్ విత్ ది కీవర్డ్. ఓకే. సో, ఒక కీవర్డ్‌ని పట్టేసి మనము సెర్చ్ చేస్తాం కాబట్టి సెర్చ్ యాడ్స్. ఓకే. సో, లెట్స్ సే ఒక సెర్చ్ క్యాంపెయిన్‌లో ఓకే. సో, సెర్చ్ యాడ్స్ ఓకే. సో, సెర్చ్ యాడ్స్ అనుకున్నాం కదా! ఓకే. బేసికల్లీ ఈ సెర్చ్ యాడ్స్‌లో మనం సెర్చ్ చేసినప్పుడు మనకి రిజల్ట్స్ వస్తాయి. నాట్ ఓన్లీ దిస్ కీవర్డ్. సో, యూ సెర్చ్ ఎనీథింగ్. లెట్స్ సే ఐ యామ్ గోయింగ్ టు సెర్చ్ ఫుల్ స్టాక్ ట్రైనింగ్ ఇన్ చెన్నై నేను సెర్చ్ చేస్తా. ఓకే. సో, ఫుల్ స్టాక్ ట్రైనింగ్ ఇన్ చెన్నై అన్నప్పుడు అగైన్ లైక్ వి ఆర్ గెట్టింగ్. సో, ఇక్కడ ఒక స్పాన్సర్డ్ అని ఇక్కడ వస్తా ఉంది. ఇక్కడ స్పాన్సర్డ్ అని వస్తుంది. ఇక్కడ స్పాన్సర్డ్ అని వస్తా ఉంది. మళ్ళా ఇక్కడ చూడండి ఇది స్పాన్సర్ రావట్లే. దిస్ ఈస్ కాల్డ్ ఆర్గానిక్ ఎస్‌సిఓ రిజల్ట్ అంటాం ఇది. ఓకే. సో, ఇలాగా మనకి ఒక పేజ్‌లో అంటే ఈ పేజ్‌లో ఏమేం రిజల్ట్స్ వస్తాయి కదా! దిస్ పేజ్ వి కాల్ ఇట్ యాస్ ఎస్‌ఈఆర్‌పి పేజ్ అంటాం. ఓకే. ఎస్‌ఈఆర్‌పి పేజ్ అంటాం. ఓకే. మీరు నాట్ ఓన్లీ ఇన్ డెస్క్‌టాప్ ఆర్ ల్యాప్‌టాప్ ఆర్ ఈవెన్ ఇప్పుడు మొబైల్‌లో సెర్చ్ చేసినా కూడా మీకు రిజల్ట్స్ అనేది ఇలాగే వస్తాయి. మోర్ ఆర్ సిమిలర్ ఇలాగే వస్తాయి. ఓకే. సో, మనము ఓకే. ఇలాగ వచ్చినప్పుడు లైక్ ఒక పేజు కంప్లీట్‌గా రిజల్ట్స్ వస్తాయి కదా! ఈ కంప్లీట్ పేజ్‌ని వి కాల్ ఇట్ యాస్ ఎస్‌ఈఆర్‌పి పేజ్ అంటాం. వాట్ డు యూ మీన్ బై ఎస్‌ఈఆర్‌పి అంటే ఎస్‌ఈఆర్‌పి అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. ఓకే. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అన్నమాట. సో, ఈ పేజ్‌ని కంప్లీట్ పేజ్‌ని వి కాల్ ఇట్ యాస్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. అర్థమైందా? సో, మీరు ఏదే సెర్చ్ చేసినా, ఏదే క్వెరీ సెర్చ్ చేసినా సంబడీ ఈస్ మ్యూట్. కెన్ యూ మ్యూట్? యాహ్! ఓకే. బెటర్. ఓకే. సో, మీరు ఏదే సెర్చ్ చేసినా కూడా సో, ఇట్ గోయింగ్ టు త్రో సమ్ రిజల్ట్స్. సో, గూగుల్‌లో ఏదే సెర్చ్ అయినా మనకి కొన్ని రిజల్ట్స్ వస్తాయి కదా! ఆ రిజల్ట్ పేజ్‌ని వి కాల్ ఇట్ యాస్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటాం. ఓకే. అర్థమైందా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Yes, sir.
Okay, so this is But called search engine result page. Okay, so search engine result page lo how many results will come. Okay, see ఇప్పుడు నేను ఫుల్ స్టాక్ ట్రైనింగ్ ఇన్ చెన్నై అని సెర్చ్ చేసిన. ఓకే, ఇన్ చెన్నై ఈ పేజ్ ని సెర్చ్ ఇంజిన్ పేజ్, సారీ సెర్చ్ ఇంజిన్ ఎస్ఈఆర్పి పేజ్ అంటాం. ఈ ఎస్ఈఆర్పి పేజ్ లో మనకి ఎన్ని రిజల్ట్స్ వస్తాయి ఒక పేజ్ కి. ఓకే, సో సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ పర్ పేజ్ కి మనకి మాక్సిమమ్ 20 రిజల్ట్స్ అనేవి వస్తాయి. Okay, or 20, when you search for something it is going to give 20 results అంటే ఇది ఒక రిజల్ట్. ఓకే, సో ఇది ఒకటి. ఓకే, ఇది ఒకటి. సో ఇది ఒకటి. ఇలాగా పర్ పేజ్ కి మనం ఇప్పుడు కౌంట్ చేస్తే సి 1 రిజల్ట్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఓకే, సో నేను ఇప్పుడు చెప్పాను కదా 20 వస్తాయని చెప్పిన. సో ఇక్కడ ఎందుకు 14 చూపిస్తుంది అని మీరు అడగచ్చు. ఓకే, సో 20 రిజల్ట్స్ అనేది మ్యాక్సిమం ఇది. ఓకే, 20 రిజల్ట్స్ అనేది మ్యాక్సిమం. దిస్ ఇన్క్లూడ్, ఓకే, దిస్ ఇన్క్లూడ్ 20 రిజల్ట్స్ విల్ ఇన్క్లూడ్ గూగుల్ మై బిజినెస్ రిజల్ట్స్ కూడా. ఇవి కూడా ఇక్కడ చూస్తే 1, 2, 3, 4, 14 + 4 18. ఓకే, సో మనకి ఈ పేజ్ లో మ్యాక్సిమం ఓకే 20 రిజల్ట్స్ వస్తాయి. మినిమం ఎంత వస్తుంది? సో మ్యాక్సిమం 20 రిజల్ట్స్ అంటే మినిమం ఎన్ని వస్తాయి? 10 రిజల్ట్స్ అనేవి మినిమం వస్తాయి. ఓకే, సో మినిమం వచ్చేసి 10, మ్యాక్సిమం వచ్చేసి 20 రిజల్ట్స్ వస్తాయి. అర్థమైందా? ఒక ఎస్సీఆర్పి పేజ్ లో, ఒక సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లో మనం ఏదే క్వరీ సెర్చ్ చేసినా మాక్సిమమ్ 20 రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో మినిమం వరస్ట్ అంటే 10 రిజల్ట్స్ వస్తాయి. ఈ 10 అంటే దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మనకి. ఓకే, సో ఓన్లీ సెర్చ్ చేసినప్పుడు ఓన్లీ లిస్టింగ్ మాత్రమే, లైక్ ఓన్లీ ఇలాగా ఆర్గానిక్ మాత్రమే రావచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కీవర్డ్ ని సెర్చ్ చేస్తా. లెట్స్ సే ఇంజనీరింగ్, ఓకే, కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అని నేను సెర్చ్ చేస్తా. ఓకే, సో వెన్ ఐ సెర్చ్ ఫర్ ఇంజనీరింగ్ రిజల్ట్స్ మీరు చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఓకే, 10 రిజల్ట్స్ వస్తాయి ఇన్ సెర్చ్ లో. అగైన్ ఇఫ్ యు గో, ఇది వదిలేయండి, ఇది ఫీచర్స్ ని పెట్టండి, లైక్ ఇది లెర్న్ ఇన్ గూగుల్ ఎస్ఈఓ చేసేటప్పుడు. సో ఒక పేజ్ లో మినిమం 10 అనే రిజల్ట్స్ వస్తాయి, మాక్సిమమ్ 20 రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో మీరు అడగొచ్చు సార్ లైక్ అగైన్ 20 రిజల్ట్స్ అంటే సో మాక్సిమం నేను చెప్పిన 20 వస్తాయంటే ఈ 20ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ యూ నీడ్ టు నో. సో ఈ 20 రిజల్ట్స్ లో ఓకే మనకి ఒక్క పేజ్ లో ఓకే మాక్సిమమ్ 7 యాడ్స్ వస్తాయి. అర్థమైందా? 7 యాడ్స్ అనేవి వస్తాయి ఈ పేజ్ లో. ఇప్పుడు చూస్తే మనకి ఓకే మాక్సిమం లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డాటా సైన్స్. సో ఇప్పుడు 1, 2, 3, 4, ఇక్కడ 4, ఇక్కడ స్పాన్సర్డ్ చూడండి, ఇది ఒక స్పాన్సర్డ్, ఇది ఒక స్పాన్సర్డ్, ఇది ఒక స్పాన్సర్డ్, ఇది ఒక స్పాన్సర్డ్, అంటే 4 అయింది ఇక్కడ. అంటే టాప్ లో, సో ఒక పేజ్ లో లైక్ ఏదైనా సెర్చ్ చేస్తే అండ్ టాప్ లో మాక్సిమమ్ మనకి స్పాన్సర్డ్ అనేవి 4 ఉంటాయి. ఓకే, సో మనకి స్పాన్సర్డ్ అనేవి 4 ఉంటాయి. స్పాన్సర్డ్ ఓకే ఆన్ మనకి 4 లెట్స్ సే స్పాన్సర్డ్ 4 ఉంటాయి. ఓకే, 4 ఆన్ టాప్ ఆఫ్ పేజ్. ఓకే, దెన్ ఓకే సో మనకి 4 టాప్ లో వచ్చినాయి. సో అలాగే కింద స్క్రాల్ చేయండి, కిందకి ఎన్ని వస్తాయి? ఓకే, ఇక్కడ చూస్తే ఓన్లీ 1 ఉంది స్పాన్సర్డ్. ఓకే, ఓన్లీ 1 ఉంది. ఓకే, ఇక్కడ మాక్సిమమ్ ఓకే 4 అనేది టాప్ లో వస్తాయి, 3 అనేది బాటమ్ ఆఫ్ ది పేజ్ లో వస్తాయి. అర్థమైందా? ఒక పేజ్ కి మాక్సిమమ్ సెర్చ్ యాడ్స్ లో 7 యాడ్స్ వస్తాయి అంతే, నాట్ మోర్ దెన్ దట్. ఈ 20 రిజల్ట్స్ లో 7 యాడ్స్ వచ్చేస్తాయి. ఓకే, సో 7 యాడ్స్ ఎలాగ వస్తాయి? 4 ఆన్ టాప్ వస్తాయి, 4 ఆన్ బాటమ్ ఆఫ్ ది పేజ్ వస్తాయి. అర్థమైందా? అర్థమైందా? సార్ ఒకవేళ 10 రిజల్ట్స్ వస్తే ఎట్లా సార్? సారీ 10 రిజల్ట్స్ ఓన్లీ 10 స్పాన్స్ ఇవి వస్తాయి కదా. నేను వస్తా, లైక్ డోంట్ వరీ.
సో విల్ జంప్ ఇట్, మనం దానికినే జంప్ అవుదాము. సో వై లైక్ ఈ కేటగిరీలో ఏంటి, ఈ సినారియోలో ఏంటి అది కూడా చూద్దాం. సో ఇక్కడ మనము ఓన్లీ లుకింగ్ అట్ 20 రిజల్ట్స్ లో మాత్రమే చూస్తా ఉన్నాము. సో 20 వచ్చినప్పుడు సో 7 యాడ్స్ మాక్సిమం వస్తాయి. ఓకే, మాక్సిమం 7 యాడ్స్. దాంట్లో స్పాన్సర్డ్ వచ్చేసి 4 అండ్ టాప్ ఆఫ్ ది పేజ్ ఉంటాయి, 3 వచ్చేసి బాటమ్ ఆఫ్ ది పేజ్ ఉంటాయి. అర్థమైందా? సో 3 అనేది బాటమ్ ఆఫ్ ది పేజ్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ వస్తాయి కదా, ఇంకా రిమైనింగ్ లో ఇక్కడ వస్తా ఉన్నాయి కదా, ఇక్కడ 360 DGI, సో ఇది XLR, నరేష్ ఐటీ టెక్నాలజీ, ఓడిన్ స్కూల్, సింప్లీ లెర్న్, ఇవన్నీ వచ్చేసి SEO రిజల్ట్స్ అంటాం. సో మీకు SEO రిజల్ట్స్, సో SEO రిజల్ట్స్ అనేది 10 వస్తాయి. ఇది ఫిక్స్, ఇది అర్థమవుతుందా? ఇది ఫిక్స్. ఓకే, సో SEO రిజల్ట్స్ పర్ పేజ్ కి 10 రిజల్ట్స్ వస్తాయి. ఇట్ వోంట్ వేరీ. సో 10 మళ్ళీ 15 మళ్ళీ ఒకసారి 12 అలాగ రాదు. సో SEO రిజల్ట్స్ అనేది పర్ పేజ్ కి ఓన్లీ 10 వస్తాయి. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మనకి ఎంత అయినాయి? 7 వచ్చేసి యాడ్ అయింది, 10 వచ్చేసి మనకి SEO వచ్చినాయి. సో ఇంకెన్ని ఉన్నాయి? 3. ఈ 3 అనేది ఎక్కడొస్తాయంటే, ఈ 3 అనేది యు సీ హియర్ గూగుల్ మై బిజినెస్. బేసికలీ గూగుల్ మ్యాప్స్ అంటారు అదర్స్. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్స్ వీ షుడ్ కాల్ ఇట్ యాజ్ గూగుల్ మై బిజినెస్. సో నేను ఎప్పుడు లైక్ డేటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే సో డాటా మైట్స్ అని ఒకటి వస్తా ఉంది, 360 DGI TMG అనేది వస్తా ఉంది, ఇంకొకటి ఏదో డేటా సైన్స్ డేటా అనాలిటిక్స్ ట్రైనింగ్ అనేది. ఈ 3 రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. ఎన్ని రిజల్ట్స్ వస్తా ఉన్నాయి? 3 వస్తా ఉన్నాయి. ఓకే, సో మాక్సిమమ్ 3 GMB రిజల్ట్స్ వస్తాయి. సో GMB అంటే GMB స్టాండ్స్ ఫర్ గూగుల్ మై బిజినెస్. అర్థమైందా? ఇప్పుడు ఈ 20 రిజల్ట్స్ ఎలాగొస్తాయి అనేది, సి ఇది పర్ పేజ్ కి మాక్సిమం లైక్ 20 రిజల్ట్స్ వస్తాయి. సో మీరు ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ గూగుల్ మనకి 20 రిజల్ట్సే ఇయ్యాలా అనేది మ్యాండేటరీ కాదు. ఓకే, సో సమ్ టైము టాప్ లో ఒక 4 వచ్చేయచ్చు, మళ్ళీ గూగుల్ మై బిజినెస్ లో రాకున్నట్లు ఉండొచ్చు. ఓకే, సో ఇలాగా మినిమం అనేది 10 ఉంటాయి, మాక్సిమం అనేది 20 రిజల్ట్స్ ఉంటాయి. అర్థమైందా? అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్. శైలజ మీకి? సాయి, తేజ, అర్థమైంది కదా? ప్లీజ్ మీరు మాట్లాడితేనే నాకు తెలుస్తుంది, మీరు మాట్లాడకపోతే నాకు తెలియదు కదా. ఓకే, డన్. సో ఓకే, డన్. ఓకే, సూపర్. సో ఇప్పుడు లైక్ మనము లైక్ 20 రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది మనము అర్థం చేసుకున్నాం. సో ఇప్పుడు సిమిలర్లీ 10 రిజల్ట్స్ నేనేం చెప్పిన, పర్ పేజ్ కి మాక్సిమం 20 వస్తాయి, 10 రిజల్ట్స్ మనకి మినిమం వస్తాయని చెప్పేసి. సో 10 రిజల్ట్స్, ఈ 10 రిజల్ట్స్ కూడా SEO, ఐ మీన్ ఆర్ యూ కెన్ సే ఆర్గానిక్ రిజల్ట్స్. ఓకే, ఆర్గానిక్ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఆర్గానిక్ రిజల్ట్స్ వస్తాయి. లెట్స్ సే మీకు ఒక్కటి చెప్తున్నా ఇక్కడ. సో ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అనుకుంటున్నాను నేను. సో అప్పుడు మనకి ఏం వస్తా ఉన్నాయి? సో ఇక్కడ చూడండి, ఒకటి వస్తా ఉంది, లైక్ శిక్ష అని ఒకటి వస్తా ఉంది, కెరియర్ 360, వికీపీడియా, CMR, ఓకే, IARE వస్తా ఉంది, కెరియర్ 360, EDU, ఓకే, సో జవహర్లాల్ నెహ్రూ వస్తా ఉంది. ఓకే, మళ్ళీ ఇది జస్ట్ సో మినిమం మనకి 10 రిజల్ట్స్ అనేది పర్ పేజ్ కి వస్తాయి. దిస్ ఆర్ కంప్లీట్లీ ఆర్గానిక్ రిజల్ట్స్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ SEO రిజల్ట్స్. అర్థమైందా? శైలజ, మీరు అడుగుతా ఉన్నారు కదా క్వశ్చన్, ఇప్పుడు క్లియర్ అయిందా? ఇంకొకసారి చెప్పాలా? లేదు సార్, క్లియర్ అయింది. క్లియర్ అయిందా? సో సి సెర్చ్ చార్ట్స్ రన్ చేసేటప్పుడు దిస్ షుడ్ బి యువర్ మినిమం. మనకి ఇది మినిమం తెలిసి ఉండాలా. ఎందుకు చెప్తున్నా ఈ బేసిక్స్ అంటే, సెర్చ్ చార్ట్ చేసేటప్పుడు మనకు తెలియాలా, ఎందుకంటే ఎన్ని రిజల్ట్స్ వస్తాయి పర్ పేజ్ లో. ఓకే, సో మాక్సిమం నేను చెప్పిన, సో ఈ 7 రిజల్ట్స్ వస్తాయని. సో 7 రిజల్ట్స్ లో ఎక్కడ వస్తాయి 7 అనేది? యాడ్స్ అనేది, సారీ లైక్ 7 యాడ్ లో 7 వస్తాయి. దాంట్లో టాప్ ఆఫ్ ది పేజ్ 4 వస్తాయి, అంటే పేజ్ టాప్ లో 4 వస్తాయి, మళ్ళీ 3 వచ్చేసి బాటమ్ ఆఫ్ ది పేజ్ లో వస్తాయి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ గూగుల్ స్టాండర్డ్ లైక్ ఇది ప్రొసీజర్, అంటే ఈవెన్ యూ కెన్ కాల్ ఇట్ స్టాండర్డ్ థింగ్ ఆపరేటింగ్ అది. ఓకే, మాక్సిమం టాప్ లో 4 వస్తాయి యాడ్స్. ఓకే, మినిమం 1 అన్న రావచ్చు, 2 అన్న రావచ్చు, 3 అన్న రావచ్చు. ఓకే, సిమిలర్లీ ఫూటర్ లో
బిఫోర్ లైక్ బాటమ్ ఆఫ్ ది పేజ్ అంటాము, బేసికలీ ఫూటర్ అనము దాన్ని. బాటమ్ ఆఫ్ ది పేజ్ లో మాక్సిమం 3 వస్తాయి, రాకున్నట్లు కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ రానే రావాలన్న, రాకున్నట్లా ఉండొచ్చు, వచ్చన్నా రావచ్చు. అది 1 లైక్ 1 ఉండొచ్చు, 2 ఆర్ మాక్సిమం 3. 4 అనేది ఎప్పుడుకి చూపించదు. టాప్ లో మనకి 1 అన్న రావచ్చు, 2 అన్న రావచ్చు, రాకున్నట్లా ఉండొచ్చు. ఓకే, మేబీ మీ యాడ్ అనేది లైక్ యాడ్ అనేది బాటమ్ లోనే కనిపించచ్చు. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది పేజ్ లోనే కనిపించచ్చు. అర్థమైందా? అర్థమైందా? క్లియరా? ఎస్ సార్. సో ఈ పైన వచ్చే రిజల్ట్స్ ఏమంటాము, టాప్ ఆఫ్ ది పేజ్ అంటాము. ఈ కింద ఏదేది వస్తాయి యాడ్స్, దట్ ఈస్ కాల్డ్ ఫూటర్. అంటే ఫూటర్ బాటమ్ బాటమ్ ఆఫ్ ది పేజ్. ఓకే, బేసికలీ మనము ఒక పేజ్ ని హెడర్ ఫూటర్ అంటాం కదా, Footer, ఇక్కడ టాప్ ఆఫ్ ది పేజ్, బాటమ్ ఆఫ్ ది పేజ్ అంటాం. హెడర్ Okay. ఫూటర్ అన్నాం ఇక్కడ. అర్థమైందా? ఓకే సార్. క్లియర్ కదా ఇది? ఓకే, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేజర్లీ మీకు ఇది బేసిక్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పినా అంటే, సో వి నీడ్ టు లెర్న్ దిస్ కాన్సెప్ట్. సో అప్పుడే మనకి ఎస్ఈఓ అనేది, సారీ సెర్చ్ యాడ్స్ అనేది మనకి ఈజీ అవుతుంది అనమాట. అర్థమైందా? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు మనము ఎస్సిఆర్పి పేజ్ అంటే ఏంటి, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. మీకు రాయాలా ఫుల్ ఫామ్ కూడా నేను? సెర్చ్ గూగుల్ ఇంజిన్, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఓకే, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అని చెప్పేసి. ఓకే, ఫుల్ ఫామ్. సో సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్, ఎస్సిఆర్ అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. మాక్సిమం 20 రిజల్ట్స్ వస్తాయి. ఓకే, 20 రిజల్ట్ పర్ పేజ్ అని రాసేస్తా, సో దట్ ఇట్ విల్ బి గుడ్. ఓకే, మీకు కూడా పర్ పేజ్. ఓకే, సో మినిమం అనేది 10 వస్తాయి, మాక్సిమం అనేది 20 వస్తాయి. ఈ 20లో 7 యాడ్స్ వస్తాయి. ఓకే, దాంట్లో 4 టాప్ ఆఫ్ ది పేజ్ వస్తాయి, కింద బాటమ్ ఆఫ్ ది పేజ్ 3 వస్తాయి. ఎస్సీ రిజల్ట్స్ అనేవి 10 వస్తాయి. జిఎంబి రిజల్ట్స్, జిఎంబి అంటే కూడా గూగుల్ మై బిజినెస్ ఇక్కడ రాసేస్తాం. ఓకే, ఓకే, గూగుల్ మై బిజినెస్, లైక్ జిఎంబి అంటే గూగుల్ మై బిజినెస్. మీరు ఇక్కడ ఇట్లా అర్థం చేసేసుకోండి, సో దట్ మీకు కూడా ఈజీ. సార్ ఇవి నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా సార్, అంటే గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్, గూగుల్ మై బిజినెస్, గూగుల్ ఇంకొకసారి చెప్పండి శైలజ గారు. గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్, ఇవి నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా సార్? బేసికలీ గూగుల్ మై బిజినెస్ అంతా లైక్ ఎవరీ ఇయర్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అవ్వదు. సి ముందరైతే గూగుల్ మ్యాప్స్ బేసికలీ గూగుల్ మ్యాప్స్ అంటాము, అది యూజర్ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ మనకి దాన్ని గూగుల్ మై బిజినెస్ అంటాం. ఓకే, సో రిజల్ట్ ఇప్పుడు మనము మీకు ఇక సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు గూగుల్ యాడ్స్ అంటా ఉన్నాం కదా, దానికి స్టార్టింగ్ లో గూగుల్ సిపిసి అనేవారు. ఎప్పుడో 2005 2010 ఓకే, ఆ టైంలో గూగుల్ సిపిసి అనేవాళ్ళు. మళ్ళీ ఇదాన్ని ఏం చేస్తున్నారు, గూగుల్ సారీ యాడ్వర్డ్స్ అనేవాళ్ళు. అప్పుడు ఎప్పుడు 2017 ఓకే 2018 ఓకే, అప్పుడు గూగుల్ యాడ్వర్డ్స్ అనేవాళ్ళు 2019. ఓకే, మళ్ళా గూగుల్ దీన్ని రీనేమ్ చేసింది గూగుల్ యాడ్స్ అని చెప్పేసి. సో ఎప్పుడు 2021లోనో 22 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, 2022లో మనకి రీనేమ్ చేసింది. సో ఇలాగా దే విల్ బి చేంజింగ్, అంటే ఎవరీ ఇయర్ అనేది చేంజ్ చేయరు. ఇక్కడ చూసుకుంటే మినిమం 3 years, 2005 to 2010లో అప్పుడు గూగుల్ యాడ్స్, మళ్ళీ దీన్ని 2017లో గూగుల్ యాడ్వర్డ్స్ అని రీనేమ్ చేసినారు. ఓకే, మళ్ళా దీన్ని 2021-22లో గూగుల్ యాడ్స్ ని తీసేసి గూగుల్ యాడ్వర్డ్స్ ని తీసేసి గూగుల్ యాడ్స్ అన్నారు. అర్థమైందా? ఓకే, అంత ఈజీగా గూగుల్లో చేంజ్ చేయదు, కానీ చేంజ్ చేసినా కూడా ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. ఓకే, అర్థమైంది కదా? ఈ నోట్ ప్యాడ్ మీకు నేను షేర్ చేస్తా, సో దట్ మీకు క్లియర్ గా కొంచెం చూస్తే కొంచెం అర్థమవుతుంది కాబట్టి. సో ఎలాగో ఇది ఉంటుంది రికార్డింగ్, దాని చెప్పలు. ఓకే, అర్థమైందా? ఇంతవరకు ఏమన్నా ఎస్కేఆర్పి పేజ్ ఎన్ని రిజల్ట్స్ వస్తాయి, దాంట్లో యాడ్ ఎంత, ఓకే సార్ ఆర్గానిక్ ఎంత, జిఎంబి ఎంత, ఓకే క్లియర్ గా అర్థమైంది కదా ఇప్పుడు? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సాయి, కార్తిక్, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయా ఏమన్నా మీకు? సాయి
రెస్పాన్స్ చేయండి చెయ్యి. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. మీరేం ఆన్సర్ చేయట్లేదు కాబట్టి ఐయామ్ కన్సిడరింగ్ మీకేది డౌట్ లేదని. ఓకే. సో, ఇది అబౌట్ లైక్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. ఓకే. ఎందుకు చెప్తున్నా అంటే బేసికల్లీ వెన్ వి ఆర్ రన్నింగ్ ది యాడ్స్ ఎన్ని యాడ్స్ వస్తాయి పర్ పేజ్‌కి మళ్ళీ ఎస్‌సిఆర్‌పి పేజ్ అనేది మీకు ఇంతవరకు నాకు తెలిసి సుబ్బు సార్ చెప్పలేదు కాబట్టి నేను మీకు చెప్పినా. చెప్పారా ఓకే. ఎస్‌సిఆర్‌పి పేజ్ అనేది ఏమన్నా సుబ్బు సార్ మీకి? చెప్పలేదు కదా ఇంతవరకు. లేదు సార్. అందుకని. సో, మీకి సెర్చ్ ఇంజిన్‌లో లైక్ ఐ మీన్ లైక్ థర్డ్ యాడ్స్ రన్ చేసేటప్పుడు ఇది తెలిసుండాల. ఇది బేసిక్. ఓకే. అర్థమైందా? ఇంతవరకు క్లియర్ కదా మీకు ఈ డౌట్స్? ఎస్ సార్. క్లియర్. ఓకే. సూపర్. ఓకే. సో, సో మనకి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మనము బేసిక్స్ అన్నీ నేర్చుకున్నాం. సో బిఫోర్ జంపింగ్ టు గూగుల్ సెర్చ్ యాడ్స్ ఓకే. సో మీకు కొన్ని తెలిసుండాల. ఓకే. గూగుల్ సెర్చ్ యాడ్స్ నేను చెప్పిన గూగుల్ స్టార్టింగ్‌లో గూగుల్ సెర్చ్ యాడ్స్ అంటే ఏంటి? సో మనము వెన్ వి సెర్చ్ సంథింగ్ ఏదన్నా సో గూగుల్‌కి ఏమన్నా ఒక క్వెరీని మనము త్రో చేస్తే దానికి ఆన్సర్ ఇస్తది. అంటే ఐ మీన్ గూగుల్‌కి ఏదైనా క్వెషన్ అడిగితే అది మనకు ఆన్సర్ ఇస్తదన్నమాట. ఓకే. సో, ఆన్సర్ ఇచ్చేటప్పుడు కొంతమంది లైక్ స్పాన్సర్ ఉంటాయి. కొంతమంది కొన్ని ఆర్గానిక్ ఉంటాయి. కొన్ని లిస్ట్స్ ఉంటాయి. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్. ఓకే. సో, ఇలాగ ఇస్తదన్నమాట. సో, గూగుల్‌లో సో, మనకి అన్ని రిజల్ట్స్ ఉంటాయి. సో, దాంట్లో సెర్చ్ యాడ్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సో, లెట్స్ సే మీరు ఇప్పుడు ఒక వెబ్‌సైట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారనుకోండి. ఓకే. మీకి లీడ్స్ అనేది చానా, చానా ఇంపార్టెంట్. ఏదే బిజినెస్‌కైనా కూడా మీ బిజినెస్ రన్ అవ్వాలంటే మీకి లైక్ జాయిన్ అయ్యేవాడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేసినారనుకోండి. ఓకే. మీకు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ మీకు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ ఇస్తా. మీకు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేశారబ్బా ఇప్పుడు. సో, మీకి స్టూడెంట్స్ అనేవాళ్ళు రావాలి కదా! సో, స్టూడెంట్స్ ఎలా వస్తారు? సో, దే విల్ కమ్ టు గూగుల్. దే లైక్ వాట్ దే డూ సో, వాళ్ళు గూగుల్‌లో వచ్చేసి దే విల్ త్రో క్వెరీస్ టు గూగుల్. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఓకే. ఆర్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆర్ హౌ టు లైక్ ఇంకా డిఫరెంట్‌గా చెప్పాలంటే హౌ టు లెర్న్ టాప్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్. digital marketing training okay our digital marketing training institute in Hyderabad digital marketing training in Bangalore ఓకే ఇలాగా వాళ్ళు గూగుల్‌లో సెర్చ్ చేస్తారన్నమాట. సిమిలర్లీ నేను ఒక కీవర్డ్ సెర్చ్ చేసిన ఇప్పుడు లెట్స్ సే ఫుల్ స్టాక్ ట్రైనింగ్ ఇన్ చెన్నై అని. సో ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ స్పాన్సర్డ్ అని వస్తా ఉన్నాయి. సో దిస్ ఈస్ కాల్డ్ సెర్చ్ యాడ్స్ అన్నమాట. ఓకే. ఇది సెర్చ్ యాడ్స్. మనము ఒక కీవర్డ్‌ని సెర్చ్ చేసినాము. అప్పుడు మనకి రిజల్ట్స్ అనేది ఇక్కడొచ్చినాయి. సో, ఇలాగా మనము మన యాడ్స్ మనం సెటప్ చేసే క్యాంపెయిన్ కూడా ఇలాగా మన యాడ్ రిజల్ట్స్‌లో అంటే స్పాన్సర్డ్ రిజల్ట్స్‌లో మన యాడ్స్ కూడా ఇక్కడ గూగుల్‌లో డిస్‌ప్లే అయితాయి. ఓకే. అర్థం ఓకే. సో, దిస్ ఈస్ కాల్డ్ సెర్చ్ అంటే సెర్చ్ క్యాంపెయిన్. ఓకే. సో, ఇప్పుడు మనము ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఓకే. ఏం చేసుకునాలా అంటే ఓకే. సెర్చ్ యాడ్స్ ఓకే. బేసికల్లీ సెర్చ్ యాడ్స్ అని ఓకే. సెర్చ్ యాడ్స్‌లో వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనకి సెర్చ్ యాడ్స్‌లో కీవర్డ్ టైప్స్ అని ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ కీవర్డ్స్ టైప్స్ అని ఉంటాయి. సో, దేర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాచ్ టైప్ కీవర్డ్స్ అంటారు. బేసికల్లీ దీన్ని ఇంకా సింపుల్‌గా అంటే మ్యాచ్ టైప్ కీవర్డ్స్ అంటారు. ఓకే. మ్యాచ్ టైప్ కీవర్డ్స్ అంటారు. సో, ఇంటర్వ్యూలో కూడా దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఓకే. ఎక్స్‌పీరియన్స్ 1 ఆర్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ కానీ, సో, లేకపోతే లైక్ ఫ్రెషర్‌గా మీరెళ్తున్నారు గూగుల్ యాడ్స్‌లో అన్నా కూడా, సో, ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, గూగుల్ సెర్చ్ యాడ్స్‌లో దేర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాచ్ టైప్ కీవర్డ్స్ అంటాం. 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాచ్ టైప్ కీవర్డ్స్ అని ఉంటాయి. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాడ్ మ్యాచ్ అన్నమాట. ఓకే. మనం నేర్చుకుందాం వాట్ ఈస్ బ్రాడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్. సో, థర్డ్ వన్ వచ్చేసి ఫ్రేజ్ మ్యాచ్. సో, ఫోర్త్ వన్ వచ్చేసి నెగెటివ్ మ్యాచ్. ఓకే. అర్థమైందా? సెర్చ్ యాడ్స్‌లో దిస్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బికాస్ ఈ లైక్ ఈ కాన్సెప్ట్ మీకి క్లియర్ అవ్వకపోతే సో మీకి మనకి వెరీ డిఫికల్ట్ టు రన్ ది యాడ్స్. అర్థమైందా? సో, మనము డైరెక్ట్‌గా ఎలాగంటే అలాగే సో, పై క్యాంపెయిన్స్ రన్ చేస్తాము. మళ్ళీ అప్పుడు ఏమైతది గూగుల్ తినేస్తది డబ్బులు.
లెట్స్ సే మీరు 1000 రూపీస్ పెట్టేస్తున్నారు ఒక కీవర్డ్ కి. సో ఏదో ఒక మ్యాచ్ టైప్ లో పెట్టేస్తున్నారు, మీకు అర్థం కాదు. లైక్ మాక్సిమమ్ నాలెడ్జ్ లేకుండే వాళ్ళు ఏం చేస్తారు, కీవర్డ్ తీసుకుపోయి బ్రాడ్ మ్యాచ్ లో పెట్టేస్తారు. అప్పుడు బడ్జెట్ అనేది లైక్ 3-4-5 అవర్స్ లోనే స్పెండ్ అయిపోద్ది మీ 1000 రూపీస్. ఎందుకంటే మీకు తెలియదు ఎలా యాడ్స్ రన్ చేయాలో. అర్థమైందా? అందుకనే ఈ బ్రాడ్ మ్యాచ్ లైక్ ఐ థింక్ ఐ మీన్ లైక్ దిస్ మ్యాచ్ టైప్ కీవర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఇక్కడ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాచ్ టైప్ కీవర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాడ్ మ్యాచ్, సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్, థర్డ్ వన్ వచ్చేసి ఫ్రేజ్ మ్యాచ్, ఫోర్త్ వన్ వచ్చేసి నెగటివ్ మ్యాచ్. ఓకే, క్లియరా? ఈ మ్యాచ్ టైప్ కీవర్డ్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. No, Clear? sir. ఓకే, సో ఇప్పుడు లెట్స్ టేక్ వన్ బై వన్. ఓకే, బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి. సో ఇది అన్ని మనము ఒక్కటే చూసుకుంటా వెళ్దాము. ఫస్ట్ విల్ జంప్ ఇట్ బ్రాడ్, ఎగ్జాక్ట్, లాస్ట్ లో నెగిటివ్ కి వస్తా. అప్పుడు మీకు క్లియర్ అనేది కాన్సెప్ట్ అనేది క్లియర్ గా అవుతుంది. అర్థమైందా? లెట్స్ సే బ్రాడ్ మ్యాచ్. ఓకే, ఫస్ట్ విల్ టేక్ బ్రాడ్ మ్యాచ్. ఓకే, బ్రాడ్, ది వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్ బ్రాడ్ అంటే పెద్దగా, వైడ్. ఓకే, దెర్ ఇస్ నో బ్రాడ్ అంటే అది వైడ్. ఓకే, సో మనకి కంట్రోల్లో అనేది ఉండదు. ఓకే, సో రిప్రజెంటేషన్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ బ్రాడ్ మ్యాచ్ కి ఏదే రకమైన రిప్రజెంటేషన్ ఉండదు. ఓకే, సో ఎగ్జాక్ట్ మ్యాచ్ కి రిప్రజెంటేషన్ ఉంటది, అది కూడా నేను చెప్తా. సి బ్రాడ్ మ్యాచ్ అంటే ఇలాగా బ్రాడ్ గా ఉంటాయి కీవర్డ్స్. లెట్స్ టేక్ డేటా సైన్స్ కోర్స్ ఇన్ ఎగ్జాంపుల్. నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా ఉన్నా. సో డేటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు. ఓకే, సో ఇక్కడ డేటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు అనేది మా కీవర్డ్. అర్థమైందా? సో దీన్ని రిప్రజెంటేషన్ ఏంటంటే ఇలాగే వదిలేస్తాం, దీనికి ఏదే రకమైన రిప్రజెంటేషన్ అనేది ఉండదు బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనము రిప్రజెంటేషన్ టైప్ ని అర్థం చేసుకుందాం, దెన్ వి విల్ గో విత్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే, సో ఇలాగా మీరు కీవర్డ్స్ పెట్టేస్తే దిస్ ఇస్ కాల్డ్ బ్రాడ్ మ్యాచ్ అన్నమాట. అర్థమైందా? సో మీరు ఇలాగా ఒక కీవర్డ్ రాస్తున్నారు. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ బ్రాడ్ మ్యాచ్. సిమిలర్లీ ఇంకొకటి రాస్తాను నేను. ఓకే, లెట్స్ సే ఫుడ్ కన్సల్టెంట్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇదొకటి బ్రాడ్ మ్యాచ్. ఇలాగా మనము ఏదే రకమైన రిప్రజెంటేషన్ ఉండదు. సో ది కీవర్డ్స్ ని సో ఇలాగా మనము కీవర్డ్స్ ని పెడితే దిస్ ఇస్ కాల్డ్ బ్రాడ్ మ్యాచ్ అన్నమాట. అర్థమైందా? క్లియరా? బ్రాడ్ సార్ దీనికి బెస్ట్ ఇవన్నీ ఏమి యాడ్ చేయరా సార్? అంటే జస్ట్ మీరు అర్థం చేసుకోండి. విల్ కమ్ టు ద టాపిక్. నేను బెస్ట్ టాప్, ఓకే, ఇవన్నీ నేను చెప్తా. వై, వాట్, ఇవన్నీ నేను చెప్తా. జస్ట్ మీకు బేసిక్ అంటే రిప్రజెంటేషన్. ఓకే, బ్రాడ్ మ్యాచ్ అనే దానికి ఇలాగుంటది. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ లైక్ జంప్ ఇన్ టు సెకండ్ కాన్సెప్ట్ ఫ్రేజ్ మ్యాచ్ అనుకుందాం. ఓకే, ఇది సెకండ్ కాన్సెప్ట్ అనుకుందాం. ఓకే, ఎగ్జాక్ట్ ని ఐ కన్వర్ట్ ఇన్ టు థర్డ్. ఓకే, సో ఇక్కడ కూడా వాట్ ఐ విల్ డూ, ఐ విల్ టేక్ దిస్ వన్ హియర్, ఐ విల్ పుట్ ఇట్ హియర్. సో ఈజీ అవుతుంది మనకి, సో దట్ మీకు కంప్లీట్ గా ఈజీ అవుతుంది. లెట్స్ సే ఫ్రేజ్ మ్యాచ్ అనేది. ఓకే, ఫ్రేజ్ మ్యాచ్ కి సేమ్ కీవర్డ్. ఇక్కడ నేను డేటా సైన్స్ తీసుకున్నా కూడా బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ కి. ఓకే, సో ఇదన్నీ బ్రాడ్ అంటాము. ఫ్రేజ్ మ్యాచ్ అంటే లెట్స్ సే మనము ఫ్రేజ్ అంటే ఇన్వర్టెడ్ కామర్స్ లో స్టార్ట్, ఇన్వర్టెడ్ కామర్స్ లో ఎండ్ చేస్తాం. సో ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఫ్రేజ్ మ్యాచ్ అన్నమాట. అర్థమైందా? నేను ఎగ్జాంపుల్స్ వస్తా, ఫస్ట్ రిప్రజెంటేషన్ అర్థం చేసుకుంటా ఉన్నాం ఇప్పుడంతే. ఓకే, సో ఇలాగా ఇన్విటెడ్ కామాతో స్టార్ట్ అయ్యి ఇన్విటెడ్ కామా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఫ్రేజ్ మ్యాచ్. అర్థమైందా ఎలా రిప్రజెంట్ చేస్తారు ఫ్రేజ్ అని? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే మనము స్క్వేర్ బ్రాకెట్ లో ఈ కీవర్డ్ ని మ్యాచ్ చేస్తాము. ఓకే, అర్థమైందా? సో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. సో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎగ్జాక్ట్ మ్యాచ్. అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి నెగటివ్ కీవర్డ్స్. నేను వస్తా నెగటివ్ కీవర్డ్స్ కి. ఓకే, నెగటివ్ కీవర్డ్స్ కి ఏదే రకమైన రిప్రజెంటేషన్ ఉండదు. దానికి వస్తా ఎలాగా అంట. బేసికలీ నెగటివ్ కీవర్డ్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనము లాస్ట్ లో తీసుకుందాం. ఇప్పుడు అర్థమైందా? బ్రాడ్ మ్యాచ్ కి మనకి ఏదే రకమైన రిప్రజెంటేషన్ ఉండదు. ఫ్రేజ్ మ్యాచ్ వి ఇన్విటెడ్ కామర్స్ ఓపెన్ చేసి ఇన్విటెడ్ కామర్స్ క్లోజ్ చేస్తాం. సో స్టార్టింగ్ ఆఫ్ ది వర్డ్, ఓకే, ఇన్విటెడ్ కామర్స్ ఓపెన్ చేస్తాము, అట్ ది ఎండ్ క్లోజ్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ ఫ్రేజ్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఏంటి, స్టార్టింగ్ లో ఇది వచ్చేసి డోంట్ యూజ్ సార్, నేను ఫ్లవర్ బ్రాకెట్ యూజ్ చేస్తా సార్, నేను ఇలాగా
సి టైప్ బ్రాకెట్ యూస్ చేస్తా, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, సో ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే గూగుల్ యాడ్స్ విల్ టేక్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ లైక్ ఓన్లీ ఈ స్క్వేర్ బ్రాకెట్ లోనే మెన్షన్ చేయాలా. అర్థమైందా? క్లియరా? మ్యాచ్ ఎలాగా, లైక్ మ్యాచ్ టైప్స్ దాన్ని ఎగ్జాక్ట్ గా అంటే ఎలాగా, ఏ రకమైన రిప్రజెంటేషన్ ఉండాలా, మళ్ళా ఫ్రేజ్ అంటే ఎలా రిప్రజెంటేషన్ ఉండాలా, బ్రాండ్ అంటే ఎలా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ క్లియర్ కదా ఎస్ సార్. ఓకే, సో మీకు సాయి క్లియరా? కార్తిక్ మీకు క్లియరా? ఎస్ సార్. ఓకే, సో మనము లెట్స్ సే ఈ దాన్ని మనం తీసుకుందాం. ఇప్పుడు మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ నేను చెప్తా ఉన్నా కదా, మీకు 200% యు మేక్ షూర్ నాకు అర్థమైంది అని. సో ఓన్లీ 50% అర్థమైంది సార్, 20% అర్థమైంది సార్, 80% అర్థం, 99% అర్థమైనా కూడా మీరు డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ టు ఆస్క్. ఓకే, మీరు అన్మ్యూట్ చేసుకొని, మీరు మ్యూట్ లో ఉంటారు కాబట్టి అన్మ్యూట్ చేసుకొని ఇమీడియట్ గా నాకు అడగండి. సో ఎందుకు ఇది అని మీరు క్వశ్చన్స్ అక్కడే త్రో చేయండి. ఓకే, అర్థమైందా? సో లెట్స్ సే బ్రాడ్ మ్యాచ్. సో బ్రాడ్ మ్యాచ్ ఇప్పుడు ఏమైతుంది? లెట్స్ సే గూగుల్ రిజల్ట్స్. సో లెట్స్ సే మీకు మ్యాచ్ టైప్ లో లెట్స్ సే ఇక్కడ ఏదే రకమైన రిప్రజెంటేషన్ ఉండదు. ఓకే, సో మీకు ఎవరన్నా కానీ ఓకే, సో డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు అన్నారు కదా. ఓకే, సో ఎవరన్నా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో వచ్చేసి, ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, గూగుల్లో వచ్చేసి సో గూగుల్ సెర్చ్ అని కొడతారు. ఇక్కడ మీకు ఈజీ అవుతుంది. ఓకే, సో గూగుల్ సెర్చ్ లో వచ్చేసి ఏం చేస్తారు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఉంది కదా. లెట్స్ సే ఎవరైనా వచ్చేసి బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ నేను కస్టమర్ వచ్చేసి బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. యాక్చువల్లీ మీ మోటో ఏంటి ఇక్కడ, ఎవరు డాటా సైన్స్ కోర్స్ నేర్చుకోవాలంటూ ఉన్నారో వాళ్ళకి మన యాడ్ అనేది షో అవ్వాలా, అది మన మోటో. ఓకే, విత్ దిస్ కీవర్డ్ మోటో. ఓకే, కానీ ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు, బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. సో ఇక్కడ వర్డ్ ఏది మ్యాచ్ అవుతా ఉంది, హైదరాబాద్ అనేది మ్యాచ్ అవుతా ఉంది, హైదరాబాద్ అనేది మ్యాచ్ అవుతా ఉంది. అర్థమైందా? ఓకే, సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఏంటంటే, ఈ బ్రాడ్ మ్యాచ్ లో ఎందుకు మన కీవర్డ్స్ ని పెట్టామంటే, సో ఇక్కడ ఓన్లీ వన్ వర్డ్, ఇక్కడ చూడండి, బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక వర్డ్, ఇది ఒక వర్డ్, ఇది ఒక వర్డ్, ఇన్ ఒక వర్డ్, హైదరాబాద్ ఒక వర్డ్. సో ఇక్కడ మనకి హైదరాబాద్ అనే వర్డ్ ఇక్కడ వచ్చేస్తా ఉంది. ఓకే, సో మనకేంటి, ఎవరు కోర్స్ నేర్చుకోవాలంటా ఉన్నారు డాటా సైన్స్, వాళ్ళని టార్గెట్ చేయాలా. కానీ ఎవడో వచ్చేసి బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ అన్న కూడా మన యాడ్ అనేది షో అవుతా ఉంది. మన యాడ్ అనేది షో అయితే వాళ్ళు క్లిక్ చేస్తారు, డబ్బులు అనేది వెళ్ళిపోతాయి. అంటే మనకి ఏమైతా ఉన్నాయి, డబ్బులు అనేవి వేస్ట్ అవుతా ఉన్నాయి. ఈ బ్రాడ్ మ్యాచ్ లో పెట్టుకున్నప్పుడు మన డబ్బులు అనేవి వెళ్ళిపోతా ఉన్నాయి అన్నమాట. అర్థమైతా అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? గాట్ ఇట్ సార్. శైలజ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. లెట్స్ సే ఇంకొకటి వచ్చేసి వాడేం గూగుల్లో ఏదో ఒక సెర్చ్ చేస్తారు. లెట్స్ సే డేటాబేస్ కంపెనీ హైదరాబాద్. డేటాబేస్ కంపెనీ హైదరాబాద్ అని కడతాను. వీడు ఏం పుడుకుతా ఉన్నాడు, డేటాబేస్ పుడుకుతా ఉన్నాడు. ఇలాగ ఇక్కడ ఏం పిడుకుతా ఉన్నాడు, ఎవడో విజిటర్ ఏదో ప్లేసెస్ చూడాలా, అందుకనే ఇక్కడ పుడుకుతా ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, వీడు డేటాబేస్ పుడుకుతా ఉన్నాడు. ఈ డేటాబేస్ పుడుకోవానికి మన యాడ్ అనేది చూపిస్తే వీడు మనకి రైట్ ఆడియన్నా కాదా? రైట్ ఆడియన్నా కాదు కదా. సో అందుకే మనము ఈ బ్రాడ్ అనేది ఆల్మోస్ట్ మీరు బ్రాడ్ లో మీరు పెట్టకూడదు కీవర్డ్స్ అనేవి. అర్థమైందా? ఓకే సార్. బ్రాడ్ లో ఎందుకు చాలా మంది యాడ్స్ అనేవి పెట్టారంటే ఇదే కాన్సెప్టే. సో మీ కీవర్డ్ లో ఏదే ఒక వర్డ్, ఓకే, లెట్స్ సే ఇంకొకటి ఏదో వచ్చేసి సైన్స్ టెక్స్ట్ బుక్ అని కొడతారు. అప్పుడు కూడా మనకి యాడ్ అనేది
ఓకే. ఎవడో వచ్చేసి సైన్స్ టెక్స్ట్ బుక్ అని కొట్టినాడు. సో, గూగుల్‌లో. అప్పుడు కూడా మన యాడ్ అనేది ఇక్కడ సైన్స్ ఉంది కాబట్టి, సో, ఇక్కడ మన యాడ్ అనేది షో అయితా ఉంది. అప్పుడేమైతాయి? వాళ్ళు క్లిక్ చేస్తారు, డబ్బులు వేస్ట్ అయితాయి. వాళ్ళు మన యాడ్‌కి రిలవెంట్స్ కాదు. అంటే వా టార్గెట్ ఆడియన్స్‌కి మనం షో చేస్తా ఉండే యాడ్ రిలవెంట్ కాదు. అందుకని చాలా మంది ఏం చేస్తారంటే, దే విల్ అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మ్యాచ్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ అనేది అవాయిడ్ చేస్తారు. అర్థమైందా? యెస్ సార్. అర్థమైందా? సింపుల్, వెరీ సింపుల్. బ్రాడ్ మ్యాచ్ ఎందుకు పెట్టాము అంటే, ఏదో ఒక కీవర్డ్ వాళ్ళు సెర్చ్ చేస్తా ఉన్నప్పుడు ట్రిగర్ వాళ్ళకి ఏదో ఒకటి లెట్స్ సే ఇక్కడ సైన్స్ అనేది ఉంది. ఇక్కడ సైన్స్ అనేది ఉంది. సో, పెట్టేస్తే అయిపోదు. మన యాడ్ అనేది వచ్చేస్తది. మన డబ్బులు అనేది ఖర్చు లైక్ స్పెండ్ అయిపోతాయి. వాడు మన టార్గెట్ ఆడియన్స్ కాదు. స్టిల్ వి ఆర్ స్పెండింగ్. అర్థమైందా? సో, అందుకే బ్రాడ్ మ్యాచ్‌ని మాక్సిమం మనము అలో చేయము. అంటే సో, మనము ప్రిఫర్ చేయమన్నమాట. అర్థమైందా బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంటి అని ఇప్పుడు? యెస్ సార్. ఓకే. ఏదో ఒక వర్డ్ ఉన్నా కాదు మీ కంప్లీట్ కీవర్డ్‌లో ఏదో ఒక వర్డ్ ఉన్నా మీ యాడ్ అనేది షో అయిపోద్ది. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆడియన్స్. ఓకే. సో, ఇది మనము ప్రిఫర్డ్ వే కాదు. ఓకే. నేను చెప్పేది ఇఫ్ యూ ఆర్ ఏ ఫ్రెషర్, ఓకే, యూ ఆర్ లెర్నింగ్ ఫస్ట్ టైమ్ గూగుల్ యాడ్స్ రన్ చేస్తా ఉన్నారు అంటే, మీరు బ్రాడ్ మ్యాచ్‌కి డోంట్ ప్రిఫర్ అట్ ఆల్. 200% కాదు. 1000% టైమ్స్ బ్రాడ్ అనే దానికి మీరు పోవద్దండి. ఎందుకంటే యూ ఆర్ లెర్నర్. ఓకే. సో, బ్రాడ్ అనేది ఎప్పుడు ప్రిఫర్ చేయాలా అని కూడా చెప్తా. ఓకే. అది మేబీ నెక్స్ట్ క్లాస్‌లో ఇంకొక క్లాస్‌లో నేను చెప్తా. సో, బ్రాడ్ మ్యాచ్ మాక్సిమమ్ ఫస్ట్ టైమ్ యాడ్స్ రన్ చేస్తా ఉంటే ట్రిగ్గర్ చేయాలి. అంటే మీరు పెట్టొద్దంట. ఎందుకంటే సో, ఇట్ ఈస్ గోయింగ్ టు షో అవర్ యాడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెర్చ్ క్వెరీస్. అర్థమైందా? బేసికల్లీ దాన్ని గూగుల్ సెర్చ్ అంటాము. కాకపోతే సెర్చ్ క్వెరీస్ అంటాము. అర్థమైందా? యెస్ సార్. క్లియర్ కదా అందరికి? సాయి, కార్తీక్, మళ్ళా మీకి, శైలజ. క్లియర్ సార్. ఓకే. సాయి మీకు క్లియరా? yes sir. హలో. ఓకే. డన్. సో, మళ్ళా సో లెట్స్ మూవ్ ఇంటూ ఫ్రేజ్ మ్యాచ్. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఫ్రేజ్ మ్యాచ్. సో, ఫ్రేజ్ మ్యాచ్‌ని రిప్రజెంటేషన్ మనం ఎట్లా చెప్తాము? సో, మనము ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేస్తాము. ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేస్తాము. ఓకే. సో, ఇప్పుడు మీకి ఇక్కడ బ్రాడ్‌లో నేను చెప్పిన ఏదో ఒక వర్డ్ ఉన్నా కూడా, కోర్స్ అనే వర్డ్ ఉన్నా కూడా, సో, మన యాడ్ అనేది సెర్చ్ క్వెరీస్‌లో ట్రిగ్గర్ అయిపోద్ది అని చెప్పిన. సో, ఇప్పుడు మనకి ఇక్కడ మీకి ఏంటంటే, సో, ది కీవర్డ్ ఓకే. ఆల్మోస్ట్ మీకు 90% ఆఫ్ టైము ఓకే. 90% ఆఫ్ టైమ్స్ మీ యాడ్ అనేది అంటే సెర్చ్ క్వెరీ అనేది రిలవెంట్ ఉంటేనే మీ యాడ్ అనేది సెర్చ్ చేస్తది. లెట్స్ సే ఎలాగా అంటే, ఇప్పుడు స్టార్టింగ్ ఉంది కదా! ఓకే. మళ్ళా ఇన్వర్టెడ్ కామా క్లోజ్ ఉంది కదా! సో, మీ యూజర్‌కి మీ కీవర్డ్ ఇది. ఓకే. డాటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో, ఎవడన్నా మీ లైక్ యాడ్ యూజర్ సెర్చ్ చేస్తా ఉన్నాడు గూగుల్‌లో అంటే, సో, బెస్ట్ డాటా సైన్స్ బెస్ట్ డాటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే ఈ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి కదా! బిఫోర్ ఏదైనా వర్డ్, ఆఫ్టర్ ఏదైనా వర్డ్, ఇన్ బిట్వీన్ 90% to 95% ఆఫ్ టైమ్ సేమే ఉండాల. ఓకే. సో, దట్ మే బి ఎ సినానిమ్స్ లైక్ లెట్స్ సే బెస్ట్ బెస్ట్ డాటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఇలాగున్న సెర్చ్ చేస్తది. మీ యాడ్ అనేది డిస్‌ప్లే అయితది. ఇంకొకటి సో, ఎవరన్నా బెస్ట్ ఓకే. డాటా సైన్స్ ఇక్కడ కోర్స్ ఉండే జాగాలో ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అన్నా కూడా మీకి యాడ్ అనేది ట్రిగ్గర్ అయితా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనేది క్లోజ్‌లీ రిలవెంట్. 100% మీకి సెర్చ్ రిలవెంటే ఉంది కదా! ఓకే. అంటే వీళ్ళు కూడా డాటా సైన్స్ కోర్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ కూడా వాళ్ళు డాటా సైన్స్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ట్రైనింగు, కోర్సు ఓకే. సో, ఇన్‌స్టిట్యూట్ ఇలాంటి స్మాల్ క్లోజ్ వేరియంట్ అంటాం దీన్ని. ఓకే. సేమ్ మీనింగ్ ఇస్తాయి. ఓకే. సో, ఇలాంటి కీవర్డ్స్‌కి మన యాడ్ అనేది ట్రిగ్గర్ అయితది. సో, ఇక్కడ వచ్చేది 90% ఆఫ్ టైమ్స్ రిలవెంట్ ఉంటేనే మాత్రం. ఓకే. ఇంకొక సినారియో చెప్తాం చూడండి. ఓకే. సో,
లెట్స్ సే ఎవరన్నా ఫ్రీ డాటా సైన్స్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కొడతారు అనుకోండి. ఇప్పుడు మీ యాడ్ అనేది ట్రిగర్ అయితే ఎలా ఉంటది? ఈజ్ ఇట్ ఏ గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్. ఓకే. సో సాయి మీకేమనిపిస్తది? సార్ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి సార్. సో ఎవడన్నా ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాము, ఎవరన్నా డాటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే మన యాడ్ అనేది షో అప్ అంటే సెర్చ్ లో మనకు రావాలా. సో ఇక్కడ వచ్చేసి ఫ్రీ డాటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అన్నాడు. అలాంటప్పుడు మన యాడ్ షో అవుతుందా? అవుతుంది. ఓకే, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్? గుడ్డా బ్యాడా? ఇలాంటి గుడ్ సార్. యాక్చువల్లీ ఫ్రీ అని ముందే చెప్పారు కదా, ముందు ఏదైనా వర్డ్ ఉండొచ్చు, బట్ ఆ సర్టెన్ కీవర్డ్ అయితే ఉండాలి అనేది. ఇట్ ఈస్ గుడ్. ఓకే, ఇట్ ఈస్ గుడ్ ఫర్ దిస్ కీవర్డ్, ఎందుకంటే 100% రిలవెన్సీ ఉంది కాబట్టి. సో ఇట్ ఈస్ గుడ్. ఓకే, సో ఇప్పుడు లెట్స్ సే మీరు ఫ్రీగా ఇవ్వట్లేదు ట్రైనింగ్ ని. ఓకే, సో ఇక్కడ ఎవడన్నా ఫ్రీ సెర్చ్ చేస్తే మీకు అప్పుడు క్లిక్ వస్తే మీకు ఓకేనా లేదా? నాట్ ఓకే సార్, బికాస్ ఫ్రీ అనేది మనము ఆ కీవర్డ్ అనేది అది మన టార్గెటింగ్ కాదు, ఎందుకంటే మన క్లిక్స్ కరెక్ట్ గా రావాలి. సో మనం ఇది క్లిక్ చేస్తే మనీ కట్ అవుతాయి, కానీ ఆ క్యాండిడేట్ మనకి రాదు. సో ఇప్పుడు ఒక ట్రిక్ చెప్తాము, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీ యాడ్ అనేది ఎవరైనా ఫ్రీ అనే వర్డ్స్ ని సెర్చ్ చేస్తే మీ యాడ్ అనేది షో అవ్వకూడదు. అప్పుడు ఏం కావాలా? దట్ వేర్ దిస్ నెగటివ్ మ్యాచ్ కమ్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఈ ఫ్రీ అనే వర్డ్ ని ఈ నెగటివ్ కీవర్డ్ మ్యాచ్ లో యాడ్ చేసుకోవాలా. అర్థమైందా? సో ఈ నెగటివ్ లో మీరు ఫ్రీ పెట్టినా అప్పుడు ఏమైతుంది? ఎవరైనా ఫ్రీ అని సెర్చ్ చేస్తే మీ యాడ్ అనేది, ఇక్కడ ఫ్రీ అనే వర్డ్ ఉంది, మీరు నెగటివ్ లో పెట్టారు అంటే ఎవరైనా ఫ్రీ అనే వర్డ్ సెర్చ్ చేస్తే యాడ్ అనేది ట్రిగర్ అవ్వకూడదు. అప్పుడు మీ యాడ్ ట్రిగర్ అవ్వదు. సో ఇప్పుడు అర్థమైందా ఎందుకు నెగటివ్ కీవర్డ్స్ అని? ఎవరైనా ఫ్రీ అంటే మా నెగటివ్ కీవర్డ్ లో మన యాడ్ అనేది షో అవ్వకూడదు. అర్థమైందా? అర్థమైందా సాగర్, మీకు అర్థమైందా? ఓకే సార్, గాట్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఫేజ్ అంటే బిఫోర్ ఆఫ్టర్. ఓకే, బిఫోర్ ఆఫ్టర్ ఏదన్నా వర్డ్ వచ్చినా అవర్ యాడ్ ఈస్ గోయింగ్ టు ట్రిగర్. అర్థమైందా? ఇక్కడ మీకు ఇచ్చిన ఓకే, సో బెస్ట్ ట్రైనింగ్ ఇక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాం. ఓకే, ఫుడ్ కన్సల్టెంట్స్ ఇన్ ఇండియా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా సింపుల్ గా అర్థం చేపిస్తాం మీకు. ఓకే, సో లెట్స్ సే ఫుడ్ కన్సల్టెంట్స్ ఓకే అనేది మీ కీవర్డ్. ఓకే, సో దీనికి తీసుకుందాం. ఎవరన్నా ఫుడ్ కన్సల్టెంట్స్ అన్ని ఈ కీవర్డ్ కదా మన కీవర్డ్. సో ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంటి? బిఫోర్ ఆఫ్టర్ అనేది ట్రిగర్ అవుతుంది. సో మనకేం కావాలో? ఎవరైనా టాప్ ఫుడ్ కన్సల్టెంట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో అప్పుడు మనకి యాడ్ అనేది ట్రిగర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమైంది? బిఫోర్ ఒక వర్డ్ వచ్చింది, ఆఫ్టర్ ఒక వర్డ్ వచ్చింది. కరెక్టా? బిఫోర్ ఆఫ్టర్ ఫుడ్ కన్సల్టెంట్ కి బిఫోర్ టాప్ ఉంది, ఆఫ్టర్ లో ఇన్ ఇండియా ఉంది. ఓకే, ఇప్పుడు కూడా మీ యాడ్ అనేది ట్రిగర్ అవుతుంది. ఆర్ ఓకే, సో నాట్ ఓన్లీ బిఫోర్, నాట్ ఓన్లీ ఆఫ్టర్, ఇట్ ఈస్ మ్యాండేటరీ కాదు. ఎప్పుడే కానీ బిఫోర్ ఆఫ్టర్ మీ కీవర్డ్ ఉన్నా ఉండకపోయినా, ఓన్లీ ఈ కీవర్డ్ ఉన్నా కూడా మీ యాడ్ అనేది ట్రిగర్ అవుతుంది. ఎలాగంటే ఓన్లీ ఫుడ్ కన్సల్టెంట్స్ అనేది, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫుడ్ కన్సల్టెంట్స్ అనేది కూడా ఇలాగా ఉన్నా కూడా మీ యాడ్ అనేది ట్రిగర్ అవుతుంది. లెట్స్ సే బెస్ట్ ఫుడ్ కన్సల్టెంట్ అన్న ట్రిగర్ అవుతుంది. ఓకే, ఫుడ్ కన్సల్టెంట్స్ ఇన్ హైదరాబాద్ అన్నా కూడా మీ యాడ్ ట్రిగర్ అవుతుంది. ఓకే, సో సిమిలర్లీ మీకు బిఫోర్ ఆఫ్టర్ మ్యాండేటరీగా ఉండాలని లేదు. ఓకే, ఐదర్ బిఫోర్ ఐదర్ ఆఫ్టర్, ఆర్ ఇట్ ఈస్ క్లోజ్లీ రిలవెంట్. ఓకే, సో ఫుడ్ కన్సల్టెంట్. ఓకే, లెట్స్ సే ఇది మీ కీవర్డ్ కదా, ఈ కీవర్డ్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయినా కూడా మీ కీవర్డ్ అనేది గూగుల్లో మీ రిజల్ట్ అనేది షో అవుతుంది. ఓకేనా? క్లియరా? ఇది ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంటి? రిజల్ట్స్ ఎలా వస్తాయి? ఓకే, బిఫోర్ ఆఫ్టర్, ఇన్ బిట్వీన్. ఓకే, సో క్లోజ్లీ రిలవెంట్ ఉంటేనే ఇన్ బిట్వీన్ తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలా వస్తాయి, లైక్ టాప్ ఫుడ్ కన్సల్టెంట్స్ ఇన్ ఇండియా. సో ఓన్లీ ఫ్రంట్ లో రావచ్చు, లేకపోతే ఓన్లీ
ఎండ్ లో రావచ్చు. అర్థమైందా ఫ్రేజ్ మ్యాచ్ అంటే? ఎస్ సార్. ఓకే, డన్. సో ఇది మీకు 100% తెలియాలనే నేను చెప్తా ఉన్నా. ఓకే, నెక్స్ట్ సో థర్డ్ వన్ వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్. వాట్ డూ యూ మీన్ బై ఎగ్జాక్ట్? ది వర్డ్ అదే చెప్తా ఉంది, ఎగ్జాక్ట్. ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ గానే మ్యాచ్ అవ్వాలి అది. సో ఇక్కడ మీ చూడండి, మీ కీవర్డ్ కి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నారు, ఇక్కడ క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ వేలోనే మీ కీవర్డ్ అనేది మ్యాచ్ అవ్వాలా. నేను ఎవడన్నా యూజరు గూగుల్లో, ఓకే, సో గూగుల్ సెర్చ్ లో డాటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఎగ్జాక్ట్ గా ఇలాగే సెర్చ్ చేయాలా, లేకపోతే మీ కీవర్డ్ అనేది ట్రిగర్ కాదు. అర్థమైందా? లెట్స్ సే ఓన్లీ వెరీ రేర్ టైంలో మనకి టాప్ డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు ఆర్ బెస్ట్ ఇలాంటి కీవర్డ్స్ మాత్రమే ట్రిగర్ అవుతుంది. ఓకే, సో ఎవడన్నా లైక్ డాటా సైన్స్ కోర్స్ బెంగళూరు, సారీ ఇక్కడ ఎవరన్నా డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు, సారీ డాటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్, సో ఇలాగ టైప్ చేస్తే వస్తాయి. సో ఎవడన్నా డాటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఫ్రీ ఇలాంటి కీవర్డ్స్ కానీ సెర్చ్, లైక్ ఇలాంటి కీవర్డ్స్ కానీ ట్రిగరే అవ్వదు మీ యాడ్. ఈవెన్ మీరు నెగటివ్ లో ఫ్రీ అనే వర్డ్ పెట్టకపోయినా కూడా ఇక్కడ మీ యాడ్ అనేది ట్రిగరే అవ్వదు. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ అంతే. ఈ మనం అలా కాపీ పేస్ట్ అంటాం కదా, సిమిలర్, కాపీ పేస్ట్, ఓన్లీ సినానమ్స్. ఓకే, సో లెట్స్ టేక్ ఎవరన్నా ఫుడ్ కన్సల్టెంట్ ఇన్ ఇండియా, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా సినానమ్స్ కి. ఓకే, సో ఫుడ్ కన్సల్టెంట్ ఇన్ ఇండియా, ఇక్కడ కన్సల్టెంట్స్, ఈ సినానమ్ సింగులర్ ప్లూరల్ అంటాం కదా, అప్పుడు మాత్రమే ట్రిగర్ అవుతుంది. ఓకే, దానికి 99.9% ఆఫ్ టైము మీ యాడ్ అనేది ఓకే ఎగ్జాక్ట్ గా ఉంటేనే మీ కీవర్డ్ కి మీ యాడ్ అనేది ట్రిగర్ అవుతుంది, లేకపోతే ట్రిగర్ అవ్వదు. అర్థమైందా? సార్ ఇక్కడ కన్సల్టెంట్స్ అని ఉంది, సో అట్లా అయినా ట్రిగ్గర్ అవుతుందా? ఎగ్జాక్ట్ గా ట్రిగర్ అవుతుంది కదా, ట్రిగర్ అవుతుంది ఓన్లీ ఫర్ సినానిమ్స్, సింగులర్ మాత్రమే. ఓకే, సమ్ టైమ్స్ ఇంకొక కీవర్డ్, లెట్స్ సే ఇప్పుడు ఫుడ్ కన్సల్టెంట్స్ అన్నాం. ఓకే, సో ఫుడ్ ఎక్స్పర్ట్స్ అని చెప్తాను నేను ఇన్ ఇండియా. సో ఇప్పుడు కన్సల్టెంట్స్ ఎక్స్పర్ట్ నే ఇక్కడ మనము ఎవరన్నా ఒక లెట్స్ సే నేను డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, ఆ డిజిటల్ మార్కెటింగ్, సో నన్నే డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ అని కూడా పిలుస్తారు. లెట్స్ సే నేను ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్, నాకు ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇలాంటి క్లోజ్ వేరియంట్ అంటాం, దీన్ని క్లోజ్ మ్యాచ్ అంటాం. ఏమంటాము? క్లోజ్ మ్యాచ్. సో క్లోజ్ మ్యాచ్ అని అనవచ్చు, లేకపోతే క్లోజ్ వేరియంట్ అంటాం. ఓకే, గూగుల్లో బేసికలీ క్లోజ్ వేరియంట్ అని అంటారు. ఓకే, అప్పుడు మీ యాడ్ అనేది షో అవుతుంది, లేకపోతే మీ యాడ్ అనేది షో అవ్వదు. అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది. డౌట్స్ ఉన్నాయా మీకు? సాయి, శైలజ, మీకు ఏమైనా ఉన్నాయా? సాగర్, మీకు ఏమైనా ఉన్నాయా డౌట్స్? ఓకే, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా ఈ నెగటివ్ ఎందుకు ఉండాలి అని, నెగటివ్ మ్యాచ్ కీవర్డ్. ఓకే, మీరు అన్నెసెసరీగా డబ్బులు వేస్ట్ చేయకూడదు అంటే యూ నీడ్ టు హ్యావ్ సర్టన్ ఫ్రీ. ఓకే, సో ఇలాంటి కీవర్డ్స్ ఓకే ఎక్కడ మనకి ఫ్రీగా వస్తాయి, ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయి. సో మీకు నేను ఇస్తా ఒక మన దగ్గర, సో కొన్ని లైక్ 1200 వర్డ్స్ అన్ని బిజినెసెస్ కు అప్లై అయ్యే రకంగా కీవర్డ్స్ ఉన్నాయి, అంటే నెగటివ్ కీవర్డ్స్ అన్నమాట. సో మేబీ సమ్ కేసెస్ లో అవి ఒక్కొక్క బిజినెస్ కు అవుతాయి, ఒక్కొక్క బిజినెస్ కు అవ్వదు. సో అలాంటప్పుడు మనము తీసేయాల. సో ఈ కీవర్డ్స్ అనేవి కూడా మనము మీకు షేర్ చేస్తాం అన్నమాట. యూ నీడ్ నాట్ టు వరీ ఆన్ దిస్ ఫ్రంట్. ఓకే, సో మాకు అప్పుడు లైక్ ఇప్పుడు క్లియరా మీకు? సో వాట్ డూ యూ మీన్ బై బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంటి? సో వాట్ డూ యూ మీన్ బై ఫ్రేజ్ మ్యాచ్, వాట్ డూ యూ మీన్ బై ఎగ్జాక్ట్, వాట్ డూ యూ మీన్ బై నెగటివ్ అని అర్థమైందా? ఓకే, సో ఈ సెషన్ లో మీకు ఈ డాక్యుమెంటేషన్ నేను ఇమీడియట్ గా లైక్ మనకు సెషన్ అయిన వెంటనే షేర్ చేస్తా.
ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్ టుడే ఇట్ సెల్ఫ్. ఎందుకంటే 100% షూర్ మీరు మర్చిపోతారు. ఇది లైక్ ఇట్స్ ఏ హ్యూమన్ సైకాలజీ అండి. మీరు మర్చిపోతారు, మళ్ళీ చదివితే మళ్ళీ వస్తుంది. మీకు డౌట్స్ వస్తూనే ఉంటాయి గూగుల్ యాడ్స్లో. అంటిల్ అన్లెస్ మీరు ఒక్కసారి యాడ్స్ని రన్ చేసి చూసే వరకు మీకు ప్లెంటీ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. ఇక్కడే అని కాదు, ఎక్కడన్నా కానీ వర్క్ చేసేటప్పుడు మీరు రియల్ టైంలో వర్క్ చేసి ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్స్ తీసుకురావాలి. అంతవరకు తెలియదు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను గూగుల్ యాడ్స్ లాస్ట్ 10 years నుంచి రన్ చేస్తా ఉన్నా. నాకు కూడా ఈ రోజుకి కొన్ని టైమ్స్ డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే నాట్ కీవర్డ్స్, అదర్ గూగుల్ యాడ్స్ ఇంటర్ఫేస్ లో కావచ్చు, ఇంకొక దాంట్లో రిపోర్ట్స్ లో. సో అలాగా మనకి ఏదే టాపిక్ లోకైనా కంప్లీట్ గా 100% నాలెడ్జ్ అని రాదు. మనం వర్క్ ఎక్స్పీరియన్స్ పైననే అది మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఎందుకు ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉండే పర్సన్ కి పే చేస్తారంటే దిస్ ఈజ్ వై ఎక్స్పీరియన్స్ గివ్ యూ లైక్ నాలెడ్జ్ అన్నమాట. సో ఎందుకు ఆ నాలెడ్జ్ గెయిన్ చేసినప్పుడు మనది మిస్టేక్స్ అన్నాయి. సో లెట్స్ సే ఫ్రెషర్ లైక్ 80-90% మిస్టేక్స్ చేస్తే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఈ డూ 1 or 2% ఆఫ్ మిస్టేక్. అర్థమైందా? సో ఇలాగా మీరు కూడా నేర్చుకొని మీకు ఒక కంప్లీట్ గా ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తాయన్నమాట. అర్థమైందా? ఎస్ సార్. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. సార్ ఇప్పుడు మనం గూగుల్ యాడ్స్ లో అంటే ఏది అనేది పెడతాం కీవర్డ్, అంటే బ్రాడా ఫేజా ఏది చేస్తాము? నేను చెప్పినా కదా స్టార్టింగ్ అప్పుడే మీకు ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ప్రిఫర్ ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే, స్టార్టింగ్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే సో మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టండి. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ చెప్తాం, ఇది నెక్స్ట్ క్లాస్ లో ఇవన్నీ చూపిస్తాం. మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టండి. ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టినప్పుడు మీకు మేబీ రిజల్ట్స్ రావచ్చు, అంటే ఇంప్రెషన్స్ క్లిక్స్ రావచ్చు, రాకపోవచ్చు, బేస్డ్ ఆన్ యువర్ సిపిసి. ఓకే, అప్పుడు మనము కొన్ని నెగటివ్ కీవర్డ్స్ అవి ఇవి తీసుకొని, లేదా నేను కొంచెం లైక్ గూగుల్ కి కొంచెం లూజ్ ఇడుస్తా, ఓకే కొంచెం రిస్క్ తీసుకుంటా అంటే స్విచ్ టు ఫ్రేజ్ మ్యాచ్. ఈ ఎగ్జాక్ట్ మ్యాచ్ దాన్ని ఫ్రేజ్ మ్యాచ్ కి స్విచ్ చేయండి. అప్పుడు మీకు కొన్ని ఇంప్రెషన్స్, సో కొన్ని క్లిక్స్ వస్తాయి. అప్పుడు మీ యూజర్స్ ఎలా సెర్చ్ చేస్తా ఉన్నారు అనేది దాన్ని పెట్టేసి ఓకే మళ్ళీ మీరు అగైన్ మీకు బ్రాడ్ ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే యూ హ్యావ్ 100%, 100 కాదు 200% షూర్ మాకు వేరే క్లిక్స్ రానే రావు. నెగటివ్ కీవర్డ్స్ లో 100% నేను ఫుల్ టైట్ చేసేసిన. ఓకే అప్పుడు యూ విల్ సజెస్ట్ యూ టు గో ఫర్ బ్రాడ్. ఓకే సార్. ఓకే సో ఇది ఓకే ఈ సెషన్. సో ఇంతవరకు నేను చెప్పిండే దాంట్లో మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ అడగండి. ఓకే సో విల్ గ్లాన్స్ ఇట్ వన్ టైం. ఓకే సో ఫస్ట్ మనము ఎస్ఈఆర్పి గురించి చెప్పుకున్నాం. సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఒక పేజ్ కి 20 రిజల్ట్స్ మాక్సిమం వస్తాయి, 10 రిజల్ట్స్ మినిమం వస్తాయి. ఓకే ఈ 20 రిజల్ట్స్ లో మాక్సిమమ్ 7 యాడ్స్ వస్తాయి స్పాన్సర్డ్. దాంట్లో టాప్ ఆఫ్ ది పేజ్ 4 ఉంటాయి, బాటమ్ ఆఫ్ ది పేజ్ 3 ఉంటాయి, ఎస్ఈఓ రిజల్ట్స్ 10 ఉంటాయి, గూగుల్ మై బిజినెస్ 3 ఉంటాయి. ఓకే సో ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ 3 or 4 అని కూడా కన్సిడర్ చేయండి. దట్ డిపెండ్స్ ఆన్. ఓకే సో 3 or 4 కూడా రావచ్చు. కొన్ని టైమ్స్ ఇక్కడ ఏమవుతాయి స్పాన్సర్డ్, మేబీ ఇక్కడ ఈ 7 లో ఒకటి తగ్గొచ్చు, ఇక్కడ 6 వచ్చేసి అప్పుడు ఇక్కడ 4 వస్తాయి, ఇక్కడ 7 వస్తాయి, అప్పుడు ఇక్కడ 3 వస్తాయి. అర్థమైందా? ఓకే సార్. ఓకే మినిమం 10 రిజల్ట్స్ వస్తాయి మాక్సిమం. ఓకే సో 20 వస్తాయి. సో 20 పైన మీరు. ఓకే సో నెక్స్ట్ 10 ఆర్గానిక్. ఈ 10 అన్నప్పుడు ఈ 10 ఆర్గానిక్ రిజల్ట్సే ఉంటాయి. ఓకే నెక్స్ట్ గూగుల్ సిపిసి. బేసికలీ మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా శైలజ, ఈ నేమ్స్ అనేది చేంజ్ అవుతా ఉన్నాయని. సో అందుకని గూగుల్ స్టార్టింగ్ లో గూగుల్ సిపిసి అంటే ఓకే కాస్ట్ పర్ క్లిక్. కాస్ట్ పర్ క్లిక్ అన్నమాట. ఓకే సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్ అన్నమాట. 2005 to 2010 అవి అప్పుడు లైక్ ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ 2090s అప్పుడు కూడా గూగుల్ సిపిసి అని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు గూగుల్ యాడ్స్ ని. ఓకే నెక్స్ట్ దీన్ని రీనేమ్ చేసినారు 2017, 18, 19 లో గూగుల్ యాడ్ వర్డ్స్ అని పెట్టినారు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ కాల్ ఇట్ గూగుల్ యాడ్ వర్డ్స్ ఆర్ గూగుల్ యాడ్స్ అన్నప్పుడు యాడ్ వర్డ్స్. ఓకే సో గూగుల్ యాడ్ వర్డ్స్ అన్నారు. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తున్నారు ఆఫ్టర్ కోవిడ్ ఆ టైంలో దీన్ని గూగుల్ యాడ్ వర్డ్స్ ని గూగుల్ యాడ్స్ అని రీనేమ్ చేస్తున్నారు. సో క్లియర్ కదా, ఇది బేసిక్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మనము సెర్చ్ యాడ్స్. సెర్చ్ యాడ్స్ లో
బిఫోర్ సెటపింగ్ క్యాంపెయిన్ అన్ని గురించి ఫస్ట్ మనము ప్రియారిటీగా చెప్పుకోవాల్సి ఉండేది వచ్చేసి మీన్స్ మనకి నేర్చుకోవాల్సిండేది మ్యాచ్ టైప్ కీవర్డ్స్ అన్నమాట. సో సెర్చ్ యాడ్స్ లో 4 టైప్స్ ఆఫ్ మ్యాచ్ టైప్ కీవర్డ్స్ ఉంటాయి. ఓకే, సో 4 టైప్స్ ఆఫ్ మ్యాచ్ టైప్ కీవర్డ్స్ ఉంటాయి. సో 4 మ్యాచ్ టైప్స్ కీవర్డ్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాడ్, సెకండ్ వన్ వచ్చేసి ఫ్రేజ్, థర్డ్ వన్ వచ్చేసి ఎగ్జాక్ట్, ఫోర్త్ వన్ వచ్చేసి నెగటివ్. ఓకే, బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంటి అది కూడా తెలుసుకున్నాం. బ్రాడ్ మ్యాచ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే ఏమీ ఉండదు బ్రాడ్ మ్యాచ్ రిప్రజెంటేషన్. సో మీకు ఏదే ఒక వర్డ్ ట్రిగర్ అయినా కూడా సెర్చ్ క్వెర్రీస్ లో సెర్చ్ చేస్తారు కదా ఏమన్నా, దట్ వి కాల్ ఇట్ యాజ్ సెర్చ్ క్వెర్రీస్. ఓకే, లెట్స్ ఇప్పుడు మీకు చెప్పించిన కదా నేను అప్పుడే, ఇది సెర్చ్ చేస్తారు దాన్ని సెర్చ్ క్వెర్రీ ఆర్ సెర్చ్ టర్మ్ ఏదన్నా నడుస్తుంది సెర్చ్ క్వెర్రీస్. ఓకే, సో మనకి ఏదో ఒక వర్డ్ ఉన్నా కూడా మన యాడ్ అనేది ట్రిగర్ అయ్యి షో అయిపోతుంది. అందుకే బ్రాడ్ మ్యాచ్ మనము ప్రిఫర్ చేయమని చెప్పినాం. ఓకే, సెకండ్ వన్ ఏమనుకున్నాం, ఫ్రేజ్ మ్యాచ్ ని ఎలా రిప్రజెంటేషన్ చేయాలా? సో ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ అవుతుంది, ఇన్వర్టెడ్ కామా క్లోజ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు బిఫోర్ ఆఫ్టర్ ఓకే ఏదే వర్డ్ వచ్చినా దాన్ని ఓకే అప్పుడు మన యాడ్ అనేది ట్రిగర్ అవుతుంది. ఇన్ కేస్ స్మాల్ వెరీ క్లోజ్ వేరియంట్ ఇన్ బిట్వీన్ అంటే మాత్రమే, ఆర్ వెరీ సిమిలర్ మీనింగ్ అని కూడా అనుకోవచ్చు. సిమిలర్ మీనింగ్ 100% సిమిలర్ మీనింగ్ వస్తా ఉంది అంటేనే మన యాడ్ అనేది ఇక్కడ షో అవుతుంది. ఓకే, ఐదర్ బిఫోర్ ఆఫ్టర్ ఇన్ బిట్వీన్ లో సేమ్ మీనింగ్. ఓకే, నేను మొబైల్ ఫోన్, ఓకే స్మార్ట్ ఫోన్, సో మొబైల్ ఫోన్ అన్న ఒకటే, స్మార్ట్ ఫోన్ అన్న ఒకటే. ఓకే, అది మేబీ మీరు మళ్ళా మొబైల్ ఫోన్ అప్పుడు నేను కీప్యాడ్ మొబైల్ అనుకున్నా. సో ఇలాగా గూగుల్ అంతా లేదు. సో కానీ అప్పుడు మొబైల్ ఫోన్ అంటే అది మొబైల్ ఫోన్ కిందనే తీసేసుకుంటాం. సో ఇలాగా వెరీ క్లోజ్ ఉన్నప్పుడే, అందుకనే చెప్పిన దెర్ ఆర్ ఓన్లీ 90% ఆఫ్ టైమ్స్ మీ యాడ్ అనేది షో అవుతుంది. లేకపోతే మాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ ఇది లైక్ 90% ఆఫ్ టైం అనేది మీకు నెగ్లెక్ట్ చేస్తుంది. ఓన్లీ 10% ఆఫ్ టైం మాత్రమే మీ యాడ్ అనేది క్లోజ్ వేరియంట్ అనేది మీకు ఇస్తుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్ అంటే జస్ట్ థింక్ కాపీ పేస్ట్ అంతే. మీ కీవర్డ్ ఏం పెట్టినారో ఆ కీవర్డ్ మాత్రమే చూపిస్తుంది అంటిల్ అన్లెస్ సినానమ్స్ సింగులర్ ప్లూరల్ టైమ్స్ లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెగటివ్ కీవర్డ్స్ నేను చెప్పిన ఎందుకు నెగటివ్ కీవర్డ్స్ అంటే అన్నెసెసరీ గాయస్ ఉంటారు, అన్నెసెసరీ వాళ్ళు అంటే అన్నెసెసరీ లైక్ ఫ్రీగా నేను నేర్చుకోవాలా అంటారు. అలాంటప్పుడు మనము యాడ్స్ వాళ్ళకి షో చేస్తే ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్. సో వాళ్ళకి యాడ్ అనేది షో కాకూడదు. అర్థమైందా? సో అలాంటి వర్డ్స్ ని నెగటివ్ లో వేస్తాము సో దట్ మన యాడ్ అనేది వాళ్ళకి చూపియదు. అంటే మన యాడ్ అనేది గూగుల్ అనేది చూపియదు గూగుల్ అల్గోరిథం. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? లేదు సార్. ఓకే, సాగర్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, డన్.